Okay. What we have learned, you see, reporting speech, reported speech. Reported speech can be placed at the beginning and reporting speech can be placed at the end. So no matter it is first or second, but you need to concentrate what you need to concentrate, whether the words are actual spoken words, exact spoken words. Actual spoken words must be inserted between the inverted commas. If it is inserted between the inverted commas, then it is said to be it is said to be reported speech. Okay, reporting verb is the key point that we need to change the tense of the reported speech. Okay, right. Some possible reported speech verbs ఇలా ఉంటే ఇలా మార్చాలి. యామ్ ఈజ్ ఉందనుకోండి, రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్. అప్పుడు మాత్రమే రిపోర్టింగ్ వర్బ్ సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ కూడా మార్చాలి. దేంట్లోకి మారుస్తాం? రిపోర్టెడ్ స్పీచ్లో యామ్ ఉంది లేదంటే ఈజ్ ఉంది, అది రిపోర్టింగ్ స్పీచ్ సింపుల్ పాస్ట్ కదా. సో కాబట్టి పాస్ట్ రిలేటెడ్. యామ్కి ఈజ్కి పాస్ట్ ఏంటిది? వాజ్. ఆర్కి పాస్ట్ ఏంటిది? వర్. కెన్కి పాస్ట్ ఏంటి? కుడ్. విల్కి వుడ్. హ్యావ్ హ్యావ్కి హ్యాడ్. నెక్స్ట్ మేకి మైట్. నెక్స్ట్ ఇంకా అట్లా. ఇన్ కేస్ V2 ఉందనుకోండి, రిపోర్టింగ్ వర్బ్లో కూడా V2 ఉంది, రిపోర్టెడ్ వర్బ్లో కూడా V2 ఉంది, అప్పుడు మాత్రం ఏం చేయాలా? హ్యాడ్ ప్లస్ V3లోకి మార్చాలి, కన్వర్ట్ చేయాలి. దేన్ని? రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి వర్బ్ని. నెక్స్ట్ ఇన్ కేస్ రిపోర్టెడ్ వర్బ్ వాజ్ ప్లస్ V4 ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలా? హ్యాడ్ బీన్ ప్లస్ V4లోకి మార్చాలి. ఇది రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోయింది, మనకి ఇదంతా తెలిసిపోయింది. ఎందుకంటే పాస్ట్ ఉంటే పాస్ట్ రిలేటెడ్ మారుస్తాము. పాస్ట్ రిలేటెడ్ ఏమేంటి? యాజ్కి పాస్ట్ ఏంటిది? యామ్కి పాస్ట్ ఏంటిది? వాజ్. ఇవి మనకు తెలిసిన విషయాలు. విల్కి వుడ్ పాస్ట్, ఓకేనా. షల్కి షుడ్ పాస్ట్, ఇవి తెలిసినవి. కానీ తెలవాల్సింది ఏంటి, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? ఒకవేళ రిపోర్టెడ్ స్పీచ్లో కూడా V2 ఉంటే ఏం చేయాలి, రిపోర్టెడ్ స్పీచ్లో కూడా వాజ్ ఉంటే ఏం చేయాలి? ఈ రెండే ప్రాబ్లమ్స్. ఈ రెండింటిని ఏం చేస్తున్నాం మనం? ఇన్ కేస్ రిపోర్టెడ్ స్పీచ్లో V2 ఉంటే మనం హ్యాడ్ ప్లస్ V3లోకి మారుస్తాం, అంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుస్తున్నాం. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ ఉంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుస్తున్నాం. ఈ రెండు రూల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఇవన్నిటికీ యాక్చువల్గా ఎన్ని రూల్స్ పడతాయి మనకు? ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి, ఇది అదే కదా. ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంటే ఫ్యూచర్ వుడ్ లాగా షుడ్ లాగా మార్చాలి. అలాంటి రూల్స్ అన్నీ అవసరం లేదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి, అవన్నీ రూల్స్ అవసరం లేదు. సింపుల్గా అదంతా అవసరం లేకుండా పాస్ట్ రిలేటెడ్గా మార్చుకుంటే సరిపోయింది. ఇవన్నిటికీ పాస్ట్ రిలేటెడ్, ఇవి మనకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ ఈ తెలియని విషయాలు ఇది, రైట్. నెక్స్ట్ ఇంకేంటి? వర్బ్ చేంజ్ అయిపోయింది. టైం వర్డ్స్ ఎలా చేంజ్ చేస్తాం? నవ్ ఉంటే దెన్. నిన్న అతను చెప్తున్నాడు, నిన్న చెప్పినప్పుడు నవ్, కానీ మళ్ళీ రీటెల్లింగ్ అప్పుడు బి వర్డ్ వచ్చి మనకు C1కి చెప్తుంటే అప్పుడు ఏమవుతుంది? అతను మాట్లాడినప్పుడు నవ్వే, కానీ ఈ టైంకి అది ఏమవుతుంది? అప్పుడు అవుతుంది. సో నవ్ చేంజెస్ ఇంటూ దెన్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఏంటిది? నిన్న అతను మాట్లాడినప్పుడు ఇప్పుడే ఉంది, అది ఆ టైంలో అది ఇప్పుడుంది, కానీ ఆ విషయాన్ని ఒక సెకండ్ తర్వాతనో ఒక 1 మినిట్ తర్వాతనో లేటర్ మళ్ళీ ఆ ప్లేస్ని విడిచిపెట్టి ఆ 1 మినిట్ తర్వాత వెళ్ళినప్పుడు అదేమవుతుంది? దెన్ అవుతుంది, ఓకేనా. అది చేంజ్ అయింది, టైం చేంజ్ అయిపోయింది కాబట్టి టైం రిలేటెడ్ ఎప్పుడు ఒకే ఆగిపోదు కదా టైం. సో అట్లా మనం నవ్ చేంజెస్ ఇంటూ దెన్. నెక్స్ట్ టుడే చేంజెస్ ఇంటూ దట్ డే. టుడే చేంజెస్ ఇంటూ దట్ డే. నెక్స్ట్ yesterday changes into the previous day. Next tomorrow changes into the next day or the following day. ఇలాంటివి కొన్ని టైం రిలేటెడ్ వర్డ్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. అడ్వర్బ్స్ ఆఫ్ టైం, రైట్. ఓకే, ఇవి చేంజ్ చేసుకోవాలి, రైట్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది ఎలా చేంజ్ చేసుకుంటూ పోతాం అనేది, రైట్. ఓకే.